కోల్కతా ఆర్జీకార్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచార ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఈ కేసుపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం పలు వ్యాఖ్యలు చేసింది. మొత్తంగా చూస్తే ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. ఇక బాధితురాలి ఫోటో, పేరును ప్రచురించడంపై మీడియా సంస్థలపైన ఫైర్ అయింది సుప్రీంకోర్టు. అంతేకాకుండా ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నెల 22 లోపు ఘటనపై నివేదిక ఇవ్వాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించింది. ఇక మెడికల్ కాలేజీల్లో, ఆసుపత్రుల్లో డాక్టర్ల భద్రత కోసం 10 మంది నిపుణులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. ఆ సభ్యుల్లో హైదరాబాద్ ఏఐజీ వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి చోటు కల్పించింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితురాలి వీడియోలు, ఫోటోలు బయటకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ల రక్షణకు తాము చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆ రోజు ట్రైనీ డాక్టర్ మృతదేహానికి 8:30 గంటలకు అంత్యక్రియలు జరిగితే ఈమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రిన్సిపల్ చిత్రీకరించడం ఏంటని, ఆమె అంత్యక్రియలు అయ్యాక 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించింది. దుండగులను కట్టడి చేయడంలో బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని, తల్లిదండ్రులను 3 గంటల పాటు వేచి చూసేలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఇక ఆ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూనే ఆయన తొలగించి మళ్లీ ఎందుకు నియమించారని ప్రశ్నించింది. ఈ నెల 22లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సిబిఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక వైద్యుల రక్షణకు సంబంధించి నివేదిక ఇచ్చేందుకు 10 మంది డాక్టర్లతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఇందులో హైదరాబాద్కి చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి శరణ్, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఎం శ్రీనివాస్తో పాటు ఎయిమ్స్లోని విభాగాధిపతి పద్మ శ్రీవాస్తవ, డాక్టర్ ప్రతిమామూర్తి, డాక్టర్ సౌమిత్ర రావత్ తదితరులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ అన్ని వర్గాలను సంప్రదించి రిపోర్ట్ ఇవ్వాలని, 3 వారాల్లోగా మధ్యంతర నివేదికను, 2 నెలల్లో పూర్తి నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ నెల 22 లోపు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో శాంతియుత నిరసనలు అడ్డుకోవద్దని సూచించింది. ఇక ఈ కేసులో పలు సూచనలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లోకి రావాలని ఈ సందర్భంగా కోరింది. సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలతో ఆర్జీకార్ ఆసుపత్రికి భద్రత కల్పించాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అందించే విభాగాల వద్ద అదనపు భద్రత కల్పించాలని, ఆసుపత్రుల్లోకి ప్రమాదకర వస్తువులు రాకుండా ప్యాకేజీ స్క్రీనింగ్ చేయాలని సూచించింది. పేషెంట్లు కాకుండా లోపలికి వచ్చే విజిటర్స్ సంఖ్యపై పరిమితి ఉండాలని, రద్దీని నిర్వహించడానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని, లింగభేదంతో సంబంధం లేకుండా వైద్యులు, నర్సులకు రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అక్కడ బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉండాలని, ఆసుపత్రి ప్రాంగణంలోని అన్ని ప్రాంతాల్లో సరిపడా వెలుతురు ఉండాలని, అలాగే సీసీ కెమెరాలను అమర్చాలని, రాత్రి 10 నుండి తెల్లవారుజామున 6 గంటల మధ్యలో రవాణా సదుపాయం కల్పించాలని, క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో వర్క్ షాపులను నిర్వహించాలని సూచించింది. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ప్రతి 3 నెలలకోసారి ఆడిట్ చేపట్టాలని ఆదేశించింది. మహిళా ఉద్యోగులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించేందుకు అమల్లోకి తెచ్చిన పాష్ యాక్ట్ వైద్య సంస్థలకు వర్తిస్తుంది కాబట్టి అక్కడ కూడా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని, వైద్య నిపుణులకు అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్ లైన్ నంబర్స్ ని అందుబాటులో ఉంచాలని సూచించింది. అంతేకాకుండా చాలా మంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకధాటిగా పనిచేస్తున్నారని, వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం జాతీయ ప్రోటోకాల్ని రూపొందించడం అత్యవసరమని వ్యాఖ్యానించింది. అందులో భాగంగానే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది.